అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మధ్యాహ్న సమయంలో మీ బలను మేము సమీపిస్తుండగా మీ పునరుద్ధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మగ్దలేని మరియకు మీరు కనపడ్డారు ప్రభా. ఆమెకే ఎందుకు కనపడ్డారు? ఆమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఏమిటో, ఆమెను ఏ రీతిగా మీరు ఓదార్చారో, ధైర్యపరిచారో, ఆ రీతిగా ప్రభా మేమును మరియవలే, మగ్దలేని మరియవలే సిద్ధపాటు కలిగిన వారమై ప్రభా మీ ప్రత్యక్షతను పొందుకున్న వారమై ప్రభా నా తండ్రి మీతో ఆమెకున్నటువంటి ఆ సన్నిహిత్యం ప్రభా నా తండ్రి అలాంటి అనుభవాన్ని ఆత్మీయ జీవితంలో మేము కూడా కలిగి ఉండట్లో సహాయపడు. చదువుకున్న లేఖనము మా కొరకే ఆశీర్వదించండి. మీ సిలువ చాటున నన్ను కూడా మరుగుపరచండి. యేసు ప్రభారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభారు చనిపోయి తిరిగి లేయడం ద్వారా మరి ఆయన చెప్పిన మాటను ఆయన నెరవేర్చాడు. ఆయన జీవించినప్పుడు చెప్పాడు, ఆ ఫ్యాన్ తిరగలేదు అసలు. ఆయన జీవించినప్పుడు చెప్పాడు, తిరిగి అలాగనే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేయడం ద్వారా మనకి ఏ ఆశీర్వాదాలు వచ్చాయో మొదట ఆ వర్తమానంలో మనం చూసాం. ఇప్పుడు ప్రభు తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెలగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడి. ఎవరు కనబడ్డాడు? మొట్టమొదటిగా యేసు ప్రభువారు మగ్దలేని మరియ. వాస్తవంగా ఎవరు కనబడాలి అని అంటే, ఆయనతో పాటు ఆరంభం నుంచి వెంబడి తిరిగినటువంటి శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువారు అంటే ఆయనను వెంబడించి సమస్తాన్ని విడిచిపెట్టుకొని నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టి జాలారిగా చేస్తానంటే వెంటనే తల్లిదండ్రులు, కుటుంబాలు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినటువంటి శిష్యులు కనపడాలి. వాళ్ళకు కూడా కాదు, మరి బయట ఉన్నవారి కంటే ఇంట్లో ఉన్నవారు చాలా ప్రాముఖ్యం. మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళి వచ్చామనుకోండి, ఏదైనా దేశం కానీ దేశం పోయించామనుకోండి, ముందు రాగానే ఏం చేస్తామంటే ముందు ఇంటికి పోవాలి. ఇంటికి పోయి ముందు ఇంట్లో వాళ్ళని కలపడం, ఆ తర్వాత మిగిలిన రోడ్లో ఉన్న పరిచయాలు. కాబట్టి ఇంటి వారికి ప్రాముఖ్యతనిస్తాం. యేసు ప్రభువారిని కన్న తల్లి ఆమె ఎంత వేదన పడి ఉంటుందో ఆమె కదా మొదలు కనపడాల్సింది. లేకపోతే శిష్యులు కదా యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత కనపడాల్సింది. అయితే ఎవరు కనపడ్డాడు? యేసు ప్రభువారు 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకే ఎందుకు కనపడ్డాడు? ఆమెతోనే మొట్టమొదటి లేచి కనపడింది మగ్దలేని మరియకే, మాట్లాడింది కూడా మరియతోనే. ఇంకా చెప్పుకుంటూ పోతే బేతనీయాలు 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పండి? వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? మార్తా, మరియా. వాళ్ళు చాలా సన్నిహితులు ప్రభువుకి. వారికి కూడా కనపడచ్చు కదా. అయితే ఎవరు కనపడ్డాడు అంటే మగ్దలేని మరియకు ఆయన లేచిన తర్వాత కనపడ్డాడు. ఏ కారణం? ఎందుకు కనపడాలి అనేది మనం గమనించినప్పుడు ఆమెకే లేచి ఆమెకే కనపడి ఆమెతోటే మొట్టమొదటి వర్తమానం కూడా ఆమెకే ఇచ్చాడు. యోహాను సువార్తలో వెళ్ళు నా సహోదరులతో చెప్పిరాపో నేను తిరిగి లేచానని వర్తమానం కూడా ఇచ్చాడు. ఆమె మొట్టమొదటి సువార్తికురాలు. యేసు ప్రభువారు తిరిగి లేచాడు అని పోయి అందరికీ స్వార్థ చేసింది కూడా ఆమె, మొట్టమొదటి సువార్తికురాలు. అపోస్తులు అని చెప్పొచ్చు. పంపబడ్డాడు. అపోస్తులు అంటే పంపబడిన వారు. యేసు ప్రభు ద్వారా పంపబడింది ఆమె. కాబట్టి ఇన్ని ఆధిక్యతలు ఆమెకు వచ్చినాయి. ఏ కారణం? ఎందుకు అని అంటే, ఎందుకు ఆమెకు మొట్టమొదటి కనపడ్డాడు అని అంటే, ముందు ఆమె స్థితిని మనం గమనం చేసుకోవాలి. ముందు ఆమె బ్రతుకు ఎట్లాంటిదో, ఆమె జీవితం ఎట్లాంటిదో అనేది మొదటి తలుపుగా మనం చూస్తే, ఆమె ఎవరంట? ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియా. ప్రభు దగ్గరికి రాకమునుపు ఆమె స్థితి ఏమిటి చెప్పండి? 7 దెయ్యములు పట్టినటువంటి స్త్రీ, 7 దెయ్యముల చేత బాధించబడుతున్న స్త్రీ.
7 దెయ్యముల చేత వేధించబడుతున్నామే. దెయ్యం బట్టి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అది ఇప్పుడు కాదు కానీ అంతకుముందు ఆ వాక్య భాగాల్లో మనం చూస్తాం. దెయ్యం బట్టిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, రండి లూకాసు వార్త 8వ అధ్యాయం 27 వచ్చింది. లూకాసు వార్త 8:27 లేక 26 నుండి చదవండి. వారు గలిలయకు ఎదురుగా ఉండి గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు కూడా ఆయనకి ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండేవాడు. యేసు ప్రభువారు వెళ్తుంటే ఒక దెయ్యం పట్టినవాడు ఆయనకి ఎదురుగా వచ్చాడు. వాడు ఎలాంటి వాడంట? బహుకాలం నుండి బట్టలు కట్టుకున్నవాడు కాదు, సమాధుల్లోనే జీవించేవాడు. కాబట్టి దెయ్యం పట్టిన వారి స్థితి ఎలా ఉంటుందో ఈ భాగంలో చూస్తాం. చాలా కాలం నుంచి వస్త్రాలు లేనివాడుగా ఉన్నాడు, కాబట్టి నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. వాడి నివాసం ఎక్కడంట? గోరిల్లోనే వాడి నివాసం, సమాధుల్లోనే వాడి నివాసం, ఇంట్లో ఉన్నవాడు కాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దెయ్యములు పట్టిన వాడి పరిస్థితి ఎంత భయంకరమో అని. ఇప్పుడు మగ్ధలేని స్థితి కూడా రాయబడలేదులే, కానీ దెయ్యములు పట్టింది కదా, 7 దెయ్యాలు పెట్టినాము కదా, ఆమె స్థితి కూడా ఎంత భయంకరంగా ఉందో. ప్రభు దగ్గరికి రాకమునుపు ఆమె స్థితి, ప్రభు ఎరగకమునుపు ఆమె యొక్క పాపపు జీవితం, లేక ప్రభువుని చేర్చుకోకమునుపు ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ శాంతి. కాబట్టి దెయ్యములు పట్టిన వాడు ఏమాత్రం కూడా ఇంట్లో ఉండేవాడు కాదంట, సమాధుల్లోనే, గోరీల్లోనే. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 16 వచ్చింది. సామెతలు 21:16. వివేక మార్గమును విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. వివేక మార్గమును విడిచి, శ్రేష్టమైన ఘనమైన మార్గాన్ని విడిచి తిరుగువాడు ఎక్కడుంటాడట? ప్రేతల గుంపులో కాపురముంటాడు. కాబట్టి దెయ్యములు పట్టిన వాడు వివేక మార్గాన్ని విడిచిపెట్టి సమాధుల్లోనే ఉండేవాడు. కాబట్టి మరియ స్థితిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆమె ఆ ప్రభు దగ్గరికి రాకమునుపు ఆమె స్థితి ఎంత భయంకరంగా, ఎంత దయనీయంగా ఉంది అని. 7 దెయ్యముల చేత బాధించబడుతుంది. దెయ్యాలంటే దెయ్యాలంటే మనకు ఒక పొరపాటు ఉంది. ఈ దినం తెలుసుకోండి ఆ పొరపాటు. చచ్చిపోయిన వాళ్ళంతా దెయ్యాలు అవరు. కాబట్టి నీ పేరేంటి చెప్పండి, నా పేరు ఎల్లమ్మ సుబ్బమ్మ, అన్ని నిజం కాదు, ఆయన ఒడ్డుటియే, దెయ్యాలు కావు. మా బావ చనిపోయాడు, ఆయన వచ్చి దెయ్యం పెట్టాడు, మా అక్క చచ్చిపోయిన ఆయన దెయ్యం పెట్టాడు, అంత ఒట్టిదే. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళంతా దెయ్యాలు కారు. ఎవరు దెయ్యాలు అని అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాధారణనియు పేరు గల ఆది సర్పమైన మహాగణ సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలను దానితో కూడా పడద్రోయబడిరి. కాబట్టి అపవాది పడదోయబడ్డాడు, వానితో పాటు వారి దూతలు కూడా పడదోయబడ్డాయి. అందుకని మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు 25వ అధ్యాయం 41వ వచనంలో, శపించబడిన వారులారా అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన 25:41 మత్తయి సువార్త. ఎడమ వైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా పోండి, అపవాదికిని వారి దూతలను సిద్ధపరచబడిన. అందులో పోండి. ఎవరెవరికంట? అపవాదికిని వారి దూతలు. కాబట్టి ఆ దూతలే, అపవాదే దెయ్యము. అంతేగాని మన బంధువులు, మన ఇరువురు చనిపోయిన వాళ్ళంతా దెయ్యాలు అవరు, అదంతా ఒట్టిదే. ఎవరు దెయ్యాలు అంటే అపవాది తోయపడ్డాడు, వానితో పాటు కొన్ని దూతలు కూడా తోయపడ్డాయి. అవే మానవులను పీడిస్తూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మునుపు 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాడిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు
శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మోత్సవం మునుపు వాయుమండల సంబంధమైన అధిపతిని, అవిధేయులైన వారిని ప్రేరేపించేవాడిని మునుపు మీరు అనుసరించారు. కాబట్టి మునుపు మన స్థితి ఏమిటంటే దెయ్యాలు పట్టిన స్థితే. వాయుమండల సంబంధమైన అపవాది అనుచరులను అనుసరించినటువంటి వాడు. ఈ మగ్దలేని మరియ జీవితంలో కూడా ఎట్లుంది అని అంటే, ఆమె కూడా 7 దెయ్యములు బట్టి పీడించబడుతున్నటువంటి స్త్రీ. అయితే ప్రభువును వెరిగింది, ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఆమెలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ తొలగించి వేశాడు, గద్దించాడు, దెయ్యాలు పోయినాయి. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? కృతజ్ఞత కలిగి ప్రభువును వెంబడిస్తూ 10 మంది వచ్చారు కుష్ఠరోగులు. 10 మంది వస్తే శుద్ధులైపోయారు, పోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. 10 మంది శుద్ధులేరి కారా? అందుకే యేసు 10 మంది శుద్ధులేరి కారా? ఆ 90 ఎక్కడా? అది ఒక్కడొచ్చాడు, వెనక్కి ఒక్కడొచ్చాడు. ఏంటి కారణం అంటే కృతజ్ఞత. కాబట్టి 9 మంది వెళ్ళిపోయారులే కానీ ఆ ఒక్కడు కృతజ్ఞత కలిగిన వాడి తన దేవుడు తనకు చేసిన మేలును బట్టి వెనక్కి వచ్చి ప్రభువును కనపరిచాడు. ఆ విధంగానే దెయ్యములు పట్టినటువంటి మగ్దలేని మరియ జీవితం ఒకప్పుడు వాయుమండల సంబంధమైన అనుమతిని అనుసరించిన ఆమె అపవాదికి వారి దూతలతో కూడా ఆమె కూడా వెళ్లాల్సిన స్థితిలో నుండి దేవుడు ఆమెను తప్పించాడు. అందుకనే కృతజ్ఞత కలిగి యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయము 10-11 వచనాలు, 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 10-11. అంతటి శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. చాలు. అయితే అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారులే గాని ఆ మరియా ఏం చేస్తుందంట? అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంది. 9 మంది వెళ్ళిపోయినట్టు శిష్యులంతా వెళ్ళిపోతే ఆ ఒక్కడు ప్రభువును మహిమపరిచినట్లు ఆమె మాత్రం అక్కడే ఉంది. కాబట్టి ఆమె యొక్క విశ్వాసము మగ్దలేని మరియా కృతజ్ఞత కలిగిన జీవితం కలిగినది. కాబట్టి మేలు పొందుకొని వెళ్ళిపోయింది కాదు, విడిపించబడి ప్రభు కొరకే అందరూ వెళ్ళిపోయినా వెళ్ళిపోకుండా ప్రభు కొరకై విశ్వాసంతో నిలబడిన స్త్రీ. అందుకనే దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకు మొదటి దేవుడు కనపడ్డాడు. ఆమెకి ఎందుకు కనపడ్డాడు అంటే ఈమెలో కృతజ్ఞత ఉంది. మిగతా వాళ్ళంతా అందరూ తమ బంధువుల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు శిష్యులంతా. కానీ మగ్దలేని మరియ మాత్రం ఏం చేసిందట? సమాధి. ఎందుకు కారణం అంటే ఆమె స్థితిని జ్ఞాపకం చేసుకుంది. ఒకప్పుడు నా జీవితం అంతా భయంకరమండి, 7 దెయ్యాలు బట్టి పీడించబడుతున్న వ్యక్తిని, అలాంటిది నన్ను దేవుడు కనికరించి జగత్తునాలు వేయబడుకుని నన్ను ఏర్పాటు చేసుకుని రక్షణ ఇచ్చి నా కొరకే మరణించి తిరిగి లేచి రక్షణ ఇచ్చాడు, ఎవరికి లేని భాగ్యం ఇచ్చాడు. ఆ కృతజ్ఞత ఉంది ఆమె జీవితం. కాబట్టి ఇది మగ్దలేని మరియా యొక్క ఆమె కృతజ్ఞత కలిగిన ఆ యొక్క లక్షణము. రెండవదిగా మనం చూస్తాము మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. యేసు లేచి తాను 7 దెయ్యములు వెలువడిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆమెకి ఎందుకు కనపడ్డాడు అంటే ఒకటి ఆమెలో ఏముందట? కృతజ్ఞత కలిగిన జీవితము. అయితే రెండవదిగా ఆమెలో ఉన్న లక్షణం ఏమిటి అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఆయన ఈ సంగతులను మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభువుని చాలా మంది వెంబడించారు, చాలా మంది వచ్చారు. అనేకులు ఆయన యందు ఏముంచారట? విశ్వాసం ఉంచారు. ఒకసారి ప్రభువారు నడుచుకుంటూ వెళ్తున్నాడు. మార్కు సువార్తలో మాట రాయబడింది. ప్రభువారు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆమెకు జబ్బు వచ్చింది. చాలా మంది వైద్యులకు అడిగిపోయింది, ఎన్నో తెప్పులు పడ్డది, డబ్బులన్నీ పోగొట్టుకుంది, ఎవరు బాగు చేయలేకపోయారు. ఆమె విన్నది ఎవరో చెప్తే యేసుప్రభువు దగ్గరికి వెళ్ళమ్మా బాగుపడతావని. పోయింది. ఆయన దగ్గర పోవడానికి భయం వేసి వెనక నుండి పోయి
వస్త్రాన్ని ముట్టుకుంది. వస్త్రాన్ని ముట్టుకోగానే అప్పుడు ప్రభు అడిగాడు, ఎవరు నన్ను పట్టుకున్నది, ఎవరు చెప్పండి నన్ను పట్టుకున్నది అని అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? మార్కు సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు వాళ్ళు అన్నారు ఒక మాట, ప్రభుతో అన్నారు, ఏంటి ప్రభువా? 31 ఆయన శిష్యులు జనసమూహముల మీద పడుచుండుట చూస్తున్నావు కదా ప్రభా, ఎట్లా అడుగుతున్నావు? ఒకళ్ళ ఇద్దరు లెక్క పెట్టి చెప్పడానికి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, జన సమూహములు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ప్రవాహంలాగా నీ మీద పడుతూ ఉంటే ఇంతమందిలో ఎవరేం చెప్పగలని చెప్పు, ఎవరు ముట్టుకున్నారని మాకేంట తెలుస్తుంది? వాళ్ళ ప్రశ్న. ఎంతమంది వస్తున్నారంట, ఎంతమంది ఆయన మీద పడుతున్నారంట? జన సమూహం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో జన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 56 వచనం, 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్టు ఇదంతా జరిగినట్టు చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి, జన సమూహాలు వచ్చారు ఆయన దగ్గరికి. ఆ తర్వాత అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. ఆయన వెనక ఆయన వెళ్తూ ఉంటే వెనక కండోపదండాలుగా సమూహాలు వస్తూ ఉన్నారు. అయితే శిష్యులందరూ కూడా ఏం చేశారంట? ఆయనను విడిచి పారిపోయి, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు మరియు మగ్దలేని మరియు యేసు సిలువ ఎదుట నిలుచుండిరి. యోహాను సువార్తలో. కాబట్టి యోహాను సువార్తలో మనం చూస్తే యేసు ప్రభువారి సిలువ దగ్గర యేసు ప్రభువారి తల్లి కనబడుతుంది, మరి ఇంకొంతమంది కనబడుతున్నారు. వారితో పాటు ఎవరున్నారంట? మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. చాలా మంది వెంబడించారు, చాలా మంది సమూహాలుగా వచ్చారు. అందరూ ఆయన విడిచి వెళ్ళిపోతే మగ్దలేని మరియా ఎక్కడుంది అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువ దగ్గర నిలబడింది. ఇది రెండవదిగా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సంగతి. కృతజ్ఞత కలిగిన జీవితం కలిగింది. ప్రభు కొరకై శ్రమ పడుతూ, మరి ఆయన ప్రజలను చేపిస్తే మళ్ళీ ఏ ప్రమాదం వస్తుందో అందుకని చెప్పి అందరూ పారిపోయినా కూడా ఈమె మాత్రం పారిపోయినది కాదు. కాబట్టి ఈమె గురించి చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఒక ఆమె గుర్తుకు రావాలి. మనకి ఒక ఆమె గుర్తుకు వస్తుంది. ఎవరు చెప్పండి? ఇద్దరంతా గోడలు. ఎవరు? నీ సహోదరి ఓర్ప తిరిగిపోయినదే, ఆమె వెళ్ళిపోయింది, నువ్వు ఎందుకు వస్తున్నావు? రూతు నయోమిని హత్తుకొనిను, మీ ఓర్ప ఏమో తిరిగి వెళ్ళిపోయింది. నయోమిని రూతు అలాగనే చాలా మంది ఆయన వెంబడించారు, కానీ అందరూ తిరిగి వెళ్ళిపోతే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోతే ఈ మగ్దలేని మరియ మాత్రం ఏం చేస్తుందంట? ఆ ప్రభువారి శిలువ దగ్గర ఆమె నిలబడి ఉంది. ఇది ఆమెలో రెండవ శ్రేష్టమైన ప్రభు పట్ల అనుకున్న ఆ ప్రేమ. అందుకనే సామెతలు 31:31 ఆ మాట రాయబడింది. గుణవతి అయిన స్త్రీని గురించి రాస్తూ ఏమంటాడు? చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఈదగును. కాబట్టి ఏ పని చేస్తుందో ఆ పనికి ప్రతిఫలము ఈదగును. అందుకనే దేవుడు మొట్టమొదటిగా ఆ మగ్దలేని మరియు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు ప్రత్యక్షం అవడమే కాదు, ఆమెతో మాట్లాడాడు. మొట్టమొదటి ఇంకెవరితో మాట్లాడింది కాదు, ఆమెతోనే మాట్లాడి ఆమెని బలపరిచి ఆమెకి ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఒక సామాన్యురాలు,
మగ్దలేని మరియ తల్లి కూడా కాదు, తల్లి కదా ప్రాముఖ్యం, అన్నదమ్ములు ప్రాముఖ్యం, వారికంటే తక్కువేమే. అయితే ఆమెకున్నటువంటి శ్రేష్టమైన లక్షణం కృతజ్ఞత జీవితం. అంతేకాదు ప్రభు అంటే ప్రేమ, శ్రమలు, కష్టాలు అందరూ వెళ్ళిపోయినా కూడా ఆమె వెళ్ళిపోయింది కాదు. దేవుని కొరకై నమ్మకంగా ఉన్నటువంటి స్త్రీ, తాను పొందిన మేలుని మరిచిపోనటువంటి స్త్రీ. ఒకప్పుడు భయంకరమైన జీవితం కలిగిందిలే కానీ దేవుని ద్వారా మార్చబడినదై కృతజ్ఞత కలిగి జీవిస్తున్నటువంటి మగ్దలేని మరి. అందుకని దేవుడు మొట్టమొదటిగా ఆమెకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చినట్లుగా ఈ భాగంలో చూస్తాం. చేసిన పనిని బట్టి అట్టి దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. సరే, ఇప్పుడు మూడో విషయానికి వెళ్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 56, 57 రెండు వచనాలు చదవండి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. శిష్యుడుగా ఉన్న అరిమతాయి యోసేపు అను ఇక్కడ మనము ఆ పై వచ్చిన చదివితే బాగుండేది. 55 నుండి చదవాలి. 55. యేసునకు ఉపచారము చేయించు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి నిలుచుండిరి. వారిలో మగ్దలేని మరియ, యేసుకి ఉపచారము చేసిన స్త్రీలు. కాబట్టి ఉపచారం చేసిన స్త్రీలు వారిలో ఎవరుంది? మరియ. ఉపచారం అంటే ఏంటో తెలుసా? ఉపచారం అంటే ఏంటి చెప్పండి? నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియకపోతే ఆ తర్వాత నెట్లో కూడా చూశాను. ఉపచారం అని అంటే సేవ. ఇంకో మాట కూడా ఉంది, మర్చిపోయాను. ఇంకో మాట ఏంటి అంటే అప్పగించుకోవడం అనే పదానికి వస్తుంది. అది ఊడిగం చేయడం. ఉపచారం అని అంటే ఊడిగం చేయడం అంటే. ఊడిగం చేయడం అని అంటే సమర్పించుకోవడం, పూర్తిగా సమర్పించుకొని ఊడిగం చేయడం అంట ఉపచారం అని. అయితే యేసు ప్రభువు వారికి చాలా మంది అలాగ ఊడిగం చేసేవాళ్ళు కనబడుతూ ఉన్నారు, ఉపచారం చేసేవాళ్ళు ఉన్నారు. వారిలో ఎవరున్నారట? మగ్దలేని మరియా, సేవ చేసే మరియా, ఊడిగం చేసే మరియా, సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి మరియా. ఆ మరియ కనబడుతూ ఉంది. అందుకనే దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు ప్రత్యక్షమవడం గల కారణం ఏంటి అని అంటే ఆమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు చూడు. దయ్యాలు పట్టిన స్త్రీ విడిపించబడ్డది దేవుని ద్వారా విడిపించబడ్డది. కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉంది, నమ్మకంగా ఉంది. అందరూ విడిచిపోయినా ఏ విడిచిపోవట్లా. అది ఆమెకున్నటువంటి ప్రేమ, భక్తి. కాబట్టి నమ్మకస్తురాలు. అంతేకాదు ఉపచారం చేసే స్త్రీ, సేవ చేసే స్త్రీ, ప్రభు కొరకై సమర్పించుకున్నటువంటి స్త్రీ. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. రోమా 16:12. ప్రభునందు ప్రయాసపడు త్రోపూసకును వందనములు, ప్రియురాలకు పెరిసినకును వందనములు. ఆమె ప్రభునందు బహుగా. కాబట్టి ప్రియురాలకు పెరిసినకు వందనాలు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది. ఆ తర్వాత 4వ వచనంలో అప్పుల్లా ప్రిస్కిల్లాలు ఉన్నారు. వారు 4వ వచనంలో ఏమన్నారు రాయబడిన వాళ్ళ గురించి? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. కాబట్టి ప్రియురాలకు పెరీసు అనేటువంటి సహోదరి, లేక అప్పుల్లా ప్రిస్కిల్లాలు అందరూ కూడా ఒక సహోదరి. కాబట్టి ప్రభు కొరకై వారు ఏం చేస్తూ ఉన్నారంట? బహుగా ప్రయాసపడిన వారు. ఉపచారం చేసే స్త్రీలో మగ్దలేని మరియా కనబడుతూ ఉంది. అందుకనే ఆమెకు దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆమెను దేవుడు ఎన్నుకొని ఆమెకు మొదలు మరి దేవుని వాక్యం ఆమెకు స్వార్థ రాగలికలు చేసేసాడు. ఆమెకు బోధ చేశాడు. ఆమెకు వర్తమానం ఇచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ 4:3. 4వ అధ్యాయం 3వ వచనం.
అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు నిజమైన సహకారి. ఆ సహోదరి, ఇంకా కొంతమంది సహోదరులు వారు సువార్త పనిలో నా కొరకు ప్రయాసపడిన వారు. ఇక్కడ మనం చూస్తే ఈ మగ్దలేని మరియా ఆ ప్రభు పనిలో పరిచర్యలో ప్రయాసపడినది. ఏమనలేదు, ఆయన కనపడకపోయాడు, ఇదంతా మాకెందుకు అని అంటారు. ఆయన కనపడకపోతే ఏం లేదు, మిగతా వాళ్ళు కనపడలేదు కదా మేము కూడా అట్లా లేదు. ప్రభు మగ్దలేని మరియను దర్శించిన అది ఆధిక్యత, అది ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం, ఎవరికి లేని భాగ్యం అది. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు భయంకరమైనటువంటి 7 దయ్యముల చేత పీడించబడిన ఆమె దేవుడి ద్వారా స్వస్థత పొందింది, కృతజ్ఞత జీవితం కలిగింది, నరకానికి పాతాళానికి వెళ్లకుండా తప్పించబడింది. అందుకనే కృతజ్ఞత కలిగి ప్రభు కొరకై ప్రయాసపడుతూ ఉంది. ఆమె ఉపచారం చేసే స్త్రీ, సేవ చేసే స్త్రీ. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ మగ్దలేని మరియలో ఉన్న 3వ ఆత్మీయ లక్షణం ఏమిటి అంటే ప్రభునందు ప్రయాసపడిన స్త్రీ అనేది చూస్తాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం, 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. మేము పనియందు ప్రయాసపడితిమి, మేము పనియందు ప్రయాసపడితిమి. నెహెమ్యా కాలంలో దేవుని మందిరం పని జరుగుతూ ఉంది, దేవుని మందిరం కడుతూ ఉన్నారు. ఏమన్నారు? నక్షత్రాలు కనపడేదాకా పని చేసామండి మేము చాలా మంది ఏం చేశాము, ప్రభు కొరకై మేము ప్రయాసపడ్డాం, పని యందు ప్రయాసపడ్డాం, ఆ పని కొరకై శ్రమపడ్డాం. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ మగ్దలేని మరియా ప్రభు పనిలో ప్రయాసపడిన స్త్రీ. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం, 23:4, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. దేవుడు చెబుతున్నాడు, డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడవా. ఒకవేళ అభిప్రాయం, ఆలోచన కలిగి నీకుంటే దాన్ని నువ్వేం చేయమన్నాడు? విడిచిపెట్టు. ఇదేంటండి, డబ్బులు లేకపోతే ఎట్లా, పని చేసుకోకపోతే ఎట్లా, సంపాదించుకోకపోతే ఎట్లా? దేవుడు ఏంటి ఇట్లా అంటున్నాడు? డబ్బు కోసం ప్రయాసపడక అంటున్నాడు ఏంటి? ప్రసంగి గ్రంథం. ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు అంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి 5:15. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు, ఎలాగ వచ్చాడో అలాగనే వెళ్తాడు. కాబట్టి ప్రయాసపడద్దు. అయితే ఏం చేయాలా? సామెతలు 30వ అధ్యాయంలో భక్తులు ఒక మాట అన్నాడు, చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం, 30వ అధ్యాయము 9వ వచనం. 9 కదా, 8 నుండి చదవండి. 8. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడో అని అందునేమో, లేక భేదనైతే దొంగతనం చేసి నీ నామాన్ని దూషణ పాలేస్తానేమో. కాబట్టి ఎక్కువైందనుకో కడుపు నిండి ఎవరో నాకు తెలియదు ఎక్కువ అంటానేమో, తక్కువైతే దొంగతనం చేయాల్సి ఆకలి మంటకి ఎక్కడ దొంగతనం చేసి అవమానం తెస్తానేమో. అందుకని ఏమన్నాడు? కాబట్టి ఎక్కువ అవ్వద్దు, నాకు తక్కువ అవ్వదు. ప్రభువా ఏ దినముగా ఆ దినమేమో అన్నాడు కదా. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రికలో 13వ అధ్యాయము, హెబ్రీ 13:5. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాడు కదా.
ఇంకెందుకు భయం, ఎందుకు ప్రయాసపడుతున్నావు? అందుకనే సామెతలు అన్నాడు, ఒకవేళ నీకు అలాంటి అభిప్రాయం ఉంటే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టు. ఎందుకంటే నిన్ను ఆయన విడువడు, ఎడబాయుడు. కీర్తన గ్రంథంలో రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చింది. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసినవాడు, నెరవేర్చేవాడు, ఆయనని మనకు అనుగ్రహించగలడు. కాబట్టి కలిగిన వాడితో ఏం చేయాలంట? తృప్తి పొందు. అందుకనే దేనికోసం ప్రయాసపడాలి అని అంటే ప్రభు కొరకే ప్రయాసపడు. ఈ మగ్దలేని మరియా లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడింది కాదు, కానీ ఆమె ఉపచారం చేసింది, అనగా పరిచర్య లేక సేవ చేసింది దేని కొరకు అని అంటే దేవుని పనిలో. అందుకని పౌలు అపోస్తలుడు, ఓ ఆ స్త్రీలు నిజమైన సహకారులు, నాకు ఎంత సహకారుగా ఉన్నారు, ఎంత పనిలో వారు ప్రయాసపడిన వారు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ యొక్క మగ్దలేని మరియా ఆమె జీవితము మనకెంతో మాదిరి. ప్రభు కొరకై ప్రయాసపడిన ఆమె యొక్క జీవితం. అందుకనే దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. ఆమెకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆమెతో దేవుడు మాట్లాడాడు, ఆమెను దర్శించాడు, ఆమెను ధైర్యపరిచాడు, ఆమెను ఓదార్చాడు, ఆమెతో మాట్లాడి ఆమెను ఎంచుకున్నాడు గొప్పగా. శిష్యులకు లేదు, తల్లిదండ్రులు లేదు, మరి తోబుడులు లేదు, ఎవరికి లేదు గొప్ప భాగ్యం. ఎక్కడో ముక్కు ముఖం తెలియని మధ్యలో వచ్చిన ఆమెకి దేవుడు ప్రత్యక్షమై ఆమెను గొప్పగా ఎంచి ఆమె పేరు దేవుని వాక్యంలో గ్రంథంలో ఇంత గొప్పగా రాయించడానికి గల కారణం ఏమిటి అని అంటే ఆమె కృతజ్ఞత కలిగిన జీవితం కలిగింది, ప్రభు కొరకై ప్రయాసపడినటువంటి స్త్రీ. ఇంకో మాట రండి, లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయము. మీరందరూ ఇప్పుడే నిద్రపోతే ఎట్లా? ఇంకా మధ్యకి కూడా రాలేదే, ఇంకా మధ్యకి కూడా రాలే, మనం అప్పుడే నిద్రపోతా ఉన్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. 2వ వచనం చదవండి. 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు. ఆ తర్వాత 3వ వచనంలో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. కాబట్టి తమకు కలిగిన ఆస్తితో పనిచేస్తున్నారు. వారిలో ఎవరున్నారట? మగ్దలేని మరియా. కాబట్టి పరిచర్య చేస్తూ ఉంది. యేసుప్రభువారు జీవించిన కాలంలో 3 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. 3.5 సంవత్సరం ఆయన సేవ చేశాడు. ఆయన సేవ చేసిన సంవత్సరాలు 3.5. ఈ 3.5 సంవత్సరాల్లో యేసుప్రభువు దగ్గరికి శిష్యులు వచ్చారు. వీళ్ళందరూ కలిసి అనేక స్థలాలకు వెళ్ళారు, అనేక చోట్ల వాక్యం చెప్పారు, అనేక మందిని రక్షణలోకి తెచ్చారు. కానీ ఎక్కడ కూడా ఎవరిని డబ్బులు అడిగినట్టుగా లేదు, ఎవరిని కూడా ఎవరిని అడిగినట్టుగా లేదు, ఎక్కడ కూడా లేదు. అయితే వారికి ఎక్కడొచ్చినాయి? 3.5 సంవత్సరాలు పరిచర్య జరగడానికి, అనేక స్థలాలకు వెళ్ళడానికి, అనేక చోట్ల వెళ్ళడానికి, ఈ సముద్రం దాటి అవసరం సముద్రానికి పోవడానికి, వాడెక్కడానికి బస్సులు కావు. అప్పుడు బస్సులు లేవు, ఓడలు ఎక్కాలంటే కేవీ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఛార్జీలు ఇవ్వాలి. కానీ ఎట్లా వచ్చినాయి వీళ్ళకి అని అంటే ఇక్కడ రాయబడింది, వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేస్తూ. మగ్దలేని మరియా తనకున్నటువంటి దానితో ప్రభువు కొరకై ఖర్చు పెట్టిన స్త్రీ. సామెతలు 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువిచ్చి లేమికి వచ్చువారు. కాబట్టి వెదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు. కాబట్టి మగ్దలేని మరియా ఆమె తమకు కలిగిన దానితో దేవుని కొరకై పరిచర్య చేస్తున్న స్త్రీ. లూకా సువార్తలో ఇంకో మాట ప్రభు అన్నాడు. 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6:38. క్షమించబడుదురు, ఆనించి కుదిలించి దిగజారునట్లు కొలుతురు.
మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును. కాబట్టి ఏ కొలతతో మీరు కొలుతురో ఆ కొలతతోనే అప్పుడు ఇయ్యడి, అప్పుడు మీకు ఇయ్యబడును. కాబట్టి నువ్వే కొలతతో కొలిస్తే ఆ కొలత నీకు ఇస్తా. మనది ఎట్లా ఉంటుంది అంటే మనం ఈయటానికి ఇష్టపడం, అయితే ప్రభు ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడం. మనం ఇయటానికి ఇష్టపడం, ఆయన ఇస్తే తీసుకుంటాం. కీర్తనలో ఒక మాట రండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో 18:25 పాటలో పాడండి. ఈ వచనాన్ని పాట రూపంలో పాడండి. ఈ వచనాన్ని పాట రూపంలో పాడాలి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల. కాబట్టి ఎవరైతే దయ కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు కూడా దయ కలిగి ఉంటాడు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని అంటే అర్థం ఏంటంటే ఎవరైతే దయ కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు దయ కలిగి ఉంటాడు. నువ్వు కఠినంగా ఉంటే ఆయన కూడా మనకు వికటుడు కానీ, ఆయన కూడా కఠినంగానే. మనుషులు ఏ కొలతతో నీవు కొలుస్తావో ఆ కొలతతోనే నీ కొలవబడును. నువ్వు కఠినంగా ఉంటే ఆయన కూడా నీ విషయంలో కఠినంగానే ఉంటాడు. కాబట్టి వెదజల్లి అభివృద్ధి పొందిన, అందుకనే ఈ మగ్దలేని మరియా తనకు కలిగిన దానితో ఏం చేస్తుందంట? ఆ పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మలాకి 3:10 నా మందిరములో ఆహారం వండినట్లు నా మందిరం తేండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం చదవండి. 44:30. మీ ప్రతిష్ఠితాత్మలన్నిటిలోను కొలుచులు వాడన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోను మొదటియు యాజకుని వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసిగిన పిండి మొత్తని యాజకులకు. కాబట్టి మనం ప్రయాసపడి కష్టపడి సంపాదించేది ఎందుకు చెప్పండి? ఎందుకు? మన పిల్లలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించాం. అందుకే కదా మన కోసం చేసుకోం. తల్లిదండ్రులుగా ఎవరు కూడా వాళ్ళకు వాళ్ళు చేసుకోరు. మా పిల్లోడి కోసం, మా పిల్లోడి చదువుల కొరకు, దాని కొరకు, దీని కొరకు. అయితే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు, మీ పిల్లలు దీవించబడినట్లు నువ్వేం చేయి? దేవుని మందిరానికి తీసుకొనిరా. మొట్టమొదటి తీసుకొనిరా. మొదటి పిసికిన ముద్ద తీసుకొనిరా. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్న పిండే అంతా కరువు వచ్చింది, చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాయి. రండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17:13. ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చెయ్యి. అందులో నాకు ఒక చిన్న మొదటి చేసి తీసుకుంటా. నువ్వు చెప్పినట్లు చెయ్యి, భయపడబాకు. ఆ భయం ఏంటి అని అంటే ఉన్నది కొంచెం అయితే ఇందులో నన్ను అడుగుతున్నాడు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడు ఏమో, నా పరిస్థితి అంతంత మాత్రమే, మళ్ళీ దీంట్లో అడుగుతాడే. ఆయన అంటాడే, భయపడబాకమ్మా, నువ్వు ఇచ్చి చూడు, ప్రభువుకి ఇచ్చి చూడు, మొదటిది ఇచ్చి చూడు. నీ పిండి తక్కువ కాదు, నీ నూనె తక్కువ కాదు, నీ కుటుంబం దీవించబడుద్ది. ఆ సంగతి ఏలియాకు తెలుసు, ఆమెకు తెలియదు. భయపడ ఇవ్వు. కాబట్టి ఈ మగ్దలేని మరియా తనకు కలిగిన ఆశతో ప్రభు కొరకై పరిచర్య చేసిన స్త్రీ. వాడు ప్రభు అడగడానికి హక్కు ఉంది. ఎందుకుంది చెప్పండి? ప్రభు మనల్ని అడగడానికి హక్కు ఉంది. ఎందుకుంది? యేసు ప్రభు వారు నీ కొరకు నాకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకై సమస్తాన్ని ధారపోసాడు కాబట్టి ఆయన అడిగే హక్కు ఉంది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 15:10. 15వ అధ్యాయము 10వ వచనం. 15:10 చదువు. నీవు నిశ్చయముగా వారికి ఇయ్యవలెను, వారికి ఇచ్చినందుకు మనసులో విచారపడవద్దు. నువ్వు నిశ్చయంగా వారికి ఇవ్వాల్సిందే, ఇవ్వు. అయితే ఇచ్చినందుకు పైకి అనకపోయినా మనసులో కూడా అనుకో, బాధపడబాకు. మనసులో కూడా బాధపడబాకు. ఇచ్చినందుకేం బాధపడబాకు. ఎందుకు అని అంటే కొలసీలకు రాసిన 3వ అధ్యాయం 3వ వచనం. కొలసీ 3:23.
చదవండి. 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యముగా ప్రతిఫలము పొందుదామని మీరు ఎరుగుదురు కనుక మీరు ఏం చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయి. అది ప్రభువు నిమిత్తమేనని మనస్ఫూర్తిగా చేయి. కాబట్టి కుటుంబాలు దీవించబడేందు కొరకే మనస్ఫూర్తిగా చేయి. మగ్దలేని మరియా 3వదిగా ఆమె ఆ రీతిగా ప్రభు కొరకై నమ్మకంగా సేవ పరిచర్య చేసిన స్త్రీ అనేది 3వ విషయంగా మనం చూస్తాం. 3 విషయాలకే చాలా సమయం అయిపోయింది. 1, ఆమె దెయ్యములు పట్టిన స్త్రీ. 2వది, అందరూ విడిచిపోయినా చాలా మంది రావడానికి అయితే వచ్చారు ప్రభు దగ్గరికి, సమూహాలే వచ్చారంట. అయితే అందరు మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతే ఆమె మాత్రము అక్కడే సమాధి దగ్గర నిలబడి ప్రభు కొరకై సమర్పణగా చేస్తారు. అంతేనా? 3వదిగా ఆమె తనకు కలిగిన దాంతో ప్రభు కొరకై పని చేసినటువంటి స్త్రీ, ప్రయాసపడిన స్త్రీ. సరే, మరొక మాటకు వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం. 24 మొదటి వచనం. ఆదివారము తెల్లవారుచుండగా తీసుకొని సమాధి ఎద్దుకు వచ్చి. కాబట్టి ఐదవదిగా ఏం చేస్తుందంట? ఆమె సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు. కాబట్టి సిద్ధపరిచింది, ప్రభు కొరకై సిద్ధపరిచింది. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఉంది, ప్రభు కొరకు మార్గము సిద్ధపరచండి, ప్రభు కొరకు మార్గం సిద్ధపరచండి. ఆయన అన్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, ప్రభు కొరకు మార్గం సిద్ధపరచు, అరణ్యములో ఒక శబ్దాన్ని నేను సిద్ధపరిచే శబ్దాన్ని. ప్రభు కొరకై పనిచేసేటువంటి వారు. ఇక్కడ ఈమె కూడా అదే కనబడుతుంది. ఆమె సుగంధ ద్రవ్యములన్నీ సిద్ధపరచుకున్నది, ముందుగానే ప్రభు కొరకై సిద్ధపాటు కలిగి ఉంది. ఆదివారము పెందలగడనే లేచింది, చాలా చీకటి ఉండగానే. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు అంత సమయం సరిపోదు, ముందుకు పోలే. కానీ ఆవిడ చురుకైన స్త్రీ, కాబట్టి ప్రభు అంటే ఎంతో ఆసక్తి కలిగిన స్త్రీ, అన్ని సిద్ధపరచుకున్నటువంటి స్త్రీ, ముందుగానే ప్రభు కొరకై సిద్ధపరచుకున్న స్త్రీ. కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలంగా ఈ యొక్క మగ్దలేని మరియకున్న ఈ శ్రేష్టమైన అనుభవాలను కలిగి, ఆమె అలాంటి అనుభవాలు కలిగి ఉంది కనుకనే దేవుడు మొట్టమొదటిగా ఆమెకు ఆయన కనబడుతూ వచ్చినట్లుగా చూస్తాడు. ఆమె కనబడ్డాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెను ధైర్యపరిచాడు, ఆమెను ఆయన వాడుకున్నాడు, పరిచర్యలో వాడుకున్నాడు. కాబట్టి ఇలాంటి మన జీవితాల్లో కూడా ఒకప్పుడు లోక సంబంధమైన అధిపతిని అనుసరించి మనం దెయ్యాలు పెట్టిన వాళ్ళమే. ప్రభు దగ్గరికి రాకమునకు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి వాటితో పాటు మనం కూడా నరకానికి పోవాల్సి దేవుడు మనం విడిపించాడు. అయితే మనతో పాటు ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాతో మీరును మీతో కూడా నేను కూడా ఉండాలని, ఆయన మనతో కూడా ఉండాలని ప్రవేశపెడుతున్నాడు. మనతో మాట్లాడాలని, మనతో పాటు సంచరించాలని. నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడను, వారి మధ్యలో నివసించడానికి దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. కాబట్టి అలా ఉండడానికి ప్రవేశపెడుతున్నాడు. మగ్దలేని మరియతో దేవుడు మాట్లాడాడు, దర్శించాడు, ఆమెను ధైర్యపరిచాడు, అన్ని విషయాల్లో ఆమెకు సహాయపడు. ఈనాడు మనం కూడా అలాగ దేవుని ద్వారా మేలు పొందాలి అని అంటే దేవుడు మన జీవితాల్లో ప్రత్యక్షమయ్యి మనం అన్ని విషయాల్లో ఆయన నడిపించాలని మనం ఆశపడితే ఈ మగ్దలేని మరియకున్న ఆత్మీయ లక్షణాలు మనకు కలిగి ఉన్నాయి. 1, ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. 2వది, ఉపచారం చేసే స్త్రీ, పని చేసే స్త్రీ, ప్రయాసపడే స్త్రీ. 3వది, అంటే లోక సంబంధమైన వాటి కోసం కాదు కానీ ప్రభు కొరకు. అయితే దేవుడు కొరకు ఎప్పుడైతే మనం పనిచేస్తామో, దేవుడి కొరకు ఎప్పుడైతే కలుగుతామో, ఆయన మనకు అక్కరుగును అన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడు, అబద్ధం ఆడేవాడు కాడు. నిన్ను ఎడవను ఎడబాయనని ఆయన చెప్పాను కదా, ఆయన చెప్పాడు. ఆయన మాట సత్యం, తాను చెప్పినట్టుగా మీకు లేచాడు, ఆయన అబద్ధం లేదు ఆయన. కాబట్టి ఈ అనుభవాలు ఈ మగ్దలేని మరియ జీవితంలో మనం సిద్ధపాటు పడి ఆమె
అయితే 5గురికి తలుపు మూయబడింది. ఎందుకు చెప్పండి? 5గురికి తలుపు మూయబడింది. కారణం సిద్ధపాట్లేదు. 10 మంది కన్యకులు, 5గురేమో లోపలికి వెళ్ళారు, 5గురేమో విడవబడ్డారు. సిద్ధపాట్లే. మగ్దలేని మరియలో సిద్ధపాటు. దేవుని దూతలు వచ్చారు అబ్రహాం దగ్గరికి. వస్తే అబ్రహాం ఏం చేశాడు? త్వరగా పరిగెత్తుకుంటూ పోయి గబగబా సిద్ధం చేశాడు, గబగబా సిద్ధపరిచాడు. వాళ్ళకి అయ్యా చెట్టు కింద కూర్చొని ఆలస్యం తీసుకోండి అని చెప్పి గబగబా త్వరగా పరిగెత్తుకుంటూ పోయి అంత వయసులో కూడా సిద్ధపాటు కలిగిన వాడు, సిద్ధపరిచే విషయంలో చురుకైన వాడు. ఈ మగ్దలేని మరియ కూడా కదలకడనే లేచి తాను సిద్ధపరిచినవన్నీ ఆ స్థలానికి తీసుకుని వెళ్ళి ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయిలే కానీ ఇప్పుడు అంత సమయం కాదు కానీ. కాబట్టి ప్రోబిడలంగా మన జీవితాల్లో ఈ మగ్దలేని మరియ వలె మన ఆత్మీయ జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్లో అయితే ఇన్ని విషయాలలో మరి ఆ మగ్దలేని మరియ వలె మళ్ళీ సంవత్సరం వరకు, పోయిన సంవత్సరం అంతా అలాగ ఉన్నామా లేమా, మరి వచ్చే సంవత్సరం వరకైనా అలాగ ఉంటామా లేమా, అది మనం పరీక్షించుకోవాలి. అలాంటి వారిని ప్రభు ప్రేమిస్తాడు, అలాంటి వారిని దేవుడు కనికరిస్తాడు. వారి దగ్గరికి ఆయన వస్తాడు, వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు. వారి బాధల్లో, వ్యాధుల్లో, ఆ కన్నీటిలో అన్నింటినీ సమస్యలు తుడిచేవాడే. ఒకటి కృతజ్ఞత కలిగి, రెండోది ప్రభు కొరకై సమర్పణ కలిగి, మూడోది ఉపచారం చేస్తూ, కాబట్టి ప్రభు నమ్మకంగా జీవిస్తూ సిద్ధపాటు కలిగి. కాబట్టి ఇలాగూ మన జీవితాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు తిరిగి లేచినప్పుడు ఆ మగ్దలేని మరియను ఎలాగో మరి ప్రత్యక్షమై ఆమె ధైర్యపరిచాడు, ఆ రీతిగా ప్రభు మనలో కూడా ధైర్యపరిచేవాడు. కాబట్టి మనం కూడా ఒకసారి పరీక్ష చేసుకుంటూ ప్రభు మరణ సమీపిస్తుండగా మరలా వచ్చే ఆ ఈస్టర్ వరకు మగ్దలేని మరియ వలె ఉండడానికి తీర్మానం చేసుకున్నాం. అలాగనే జీవించడానికి తీర్మానం చేసుకున్నాం. మనము మన కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ఇష్టపడుతున్నాం కదా. అందుకని హెస్కేల్ గ్రంథంలో రాయబడినట్లుగా మన కుటుంబాలు దీవించబడినట్లు మనం అతి సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క బలని మనం సమీపించే వారంగా దేవుడు ఆ విధంగా మనకు సహాయపడతాడు. ప్రార్థన చేస్తాం.